ఒక జనరేషన్‌లో కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. హ్మ్. మళ్ళీ తర్వాత జనరేషన్‌లో సాయిధరమ్ తేజ్ అండ్ వరుణ్ తేజ్ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. అవును. సో, ఎలా అనిపిస్తది? అదే ఇంట్లో ఉండి ఈ స్టార్స్ అందరితో కంటిన్యూ అవ్వడం, వీళ్ళు తర్వాత పెద్ద స్టార్స్ అవ్వడం. హ్మ్. ఇదంతా చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ మైండ్ సెట్? నా మైండ్‌సెట్ ఏంటంటే, ఈళ్ళందరూ తెలుసు మనకి. హ్మ్. ఓకే. వెరీ నైస్. సూపర్. అంటే మా ఫాదర్ నాకు ఎప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. నాతో ఎప్పుడు పర్సనల్‌గా చెప్పలేదు. సో, హ్మ్. ఐ థాట్ యెస్ ఇట్ ఈస్ ట్రూ అనుకున్నాను. ఏంటంటే, నేను కార్‌లో క్లాస్‌కెళ్తుంటే పొద్దున్న లెగిసి ఫ్రెష్ అయ్యి కార్‌లో క్లాస్‌కెళ్తా ఉంటే, ఇన్‌స్టిట్యూట్‌కెళ్తా ఉంటే, ఎటు చూసినా నా స్టూడెంట్స్ నాకు కనిపిస్తా ఉన్నారు. హ్మ్. ఎటు చూసినా రైట్ చూస్తే ఓ 'తేజ' అన్న పోస్టర్ కనిపిస్తా ఉంటది. హ్మ్. లెఫ్ట్ చూస్తే పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ కనిపిస్తా ఉంటది. అటు ఇటు చూస్తే వరుణ్ తేజ్ పోస్టర్ కనిపిస్తది. సో, ఎటు చూసినా నా స్టూడెంట్సే ఉన్నారు. ఐ యామ్ హ్యాపీ ఫర్ థిస్. సో, థట్ ఈస్ ఎ సాటిస్ఫాక్షన్ పాయింట్. కానీ ఫస్ట్ స్టూడెంట్ పవన్ కళ్యాణ్ గారు కదా! పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ మరీ చిన్న నేను పిల్లలు చాలా చిన్నోడిని బ్రో. అప్పుడు హ్మ్. నాకసలేం తెలీదు. హ్మ్. నన్ను ఎప్పుడో ఒకసారి ఎత్తుకున్నట్టు గుర్తు నాకు. హ్మ్. బాగా చిన్నోడిని. ఐ వాస్ వెరీ స్మాల్. అండ్ అంతే. నాకు నాకు తెలిసిందంతే. హ్మ్. మా ఫాదర్‌కి ఇంకా బాగా తెలుసు నాకంటే కూడా. హి నోస్ ఇట్ మచ్ బెటర్.